హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు 1వ తారీఖు శుక్రవారం కదా, శ్రావణ శుక్రవారం కదా. నేను పులిహోర చేశాను. పులిహోర ఎలా చేయాలో వీడియో చూపించాను. ఇదిగో ఉండ్రాళ్ళు చేశాను. దద్దోజనం ఇది బియ్యం పరవాన్నం, ఇది పులగం. ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఇష్టమైనవి, అందుకని చేశాను. శ్రావణ శుక్రవారం 9 రకాలు చేసుకుంటాను నేను. ఇవి చేశాను. ఇవన్నీ సింపులే కదా. ఇగో అన్నం వండే ఈ పులిహోర చేసేసుకున్నామా, ఈ పులిహోర పప్పు పక్కన పెట్టుకుని అన్నం వండుకుని ఇగో కొంచెం మిరియాల పొడి వేసుకుని ఆ పులిహోర పప్పు పెరుగు అన్నంలో కలిపేసుకుంటే దద్దోజనమే. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. ఇవి ఇదిగో బియ్యం విడిగా ఉడకబెట్టుకుని బియ్యం ఉడికిన తర్వాత ఇదిగో బెల్లం ముక్క వేసేసుకుని చేసేసుకోవాలి. బియ్యం పరవన్నం, పాలును బియ్యం ఉడికిపోయిన తర్వాత కొన్ని పాలు అయితే విరిగిపోతాయి కదా, కిందకి దింపుని బెల్లం ముక్క వేసుకుని యాలకులు జీడిపప్పు వేసుకోవాలి. ఇది కూడా ఉప్పు పెసరపప్పు బియ్యం కలిపి స్టవ్ మీద పెట్టేసుకుంటే 3 కూతలు వచ్చాక తీసేసుకోవాలి. 1 కప్పు అరకప్పు బియ్యం అయితే కప్పు నీళ్లు పోసుకోవాలి. ఇది దద్దోజనం. ఇవన్నీ ఇగో పులిహోర. ఇవన్నీ కూడా ఇగో లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి, సులువైనవి. మనం సింపుల్గా చేసేసుకోవచ్చు.